హాయ్ అండి అందరికీ. నేనైతే 30 డేస్ వితౌట్ షుగర్ అయితే కంప్లీట్ చేశాను కదా! నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అయింది. స్కిన్ కొంచెం మంచిగా అయింది. మంచి ఫుడ్ కూడా తినడం అలవాటయింది కదా! సో, నేను అదే ఇంకొక 45 డేస్ కూడా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. 30 డేస్ అయితే ఉండగలిగాను. అండ్ నెక్స్ట్ 45 డేస్ కూడా ఉంటానా లేదా అనేది చూద్దాము. మీ ఎంకరేజ్‌మెంట్ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా డే అయితే హాట్ వాటర్‌తో స్టార్ట్ చేశాను. ఈరోజు లేట్ అయిపోయింది. సో, రాగి జావా కూడా తాగలేదు. డైరెక్ట్‌గా వాకింగ్‌కి అయితే వెళ్ళిపోయాననమాట. అండ్ ఈరోజు కోకోనట్ అయితే 15 రూపీస్ ఉంది. అండ్ యమ్మీగా కూడా ఉంది. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ పాకశాల నుంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఇందులో స్వీట్ అయితే నేను తినలేదు. మా ఆయనకి ఇచ్చేసా. మిగతాయన్ని హాఫ్ తినేసాము. అండ్ మధ్యాహ్నం నేనైతే లంచ్ చేయలేదు. సో, ఈవినింగ్ డైరెక్ట్‌గా డిన్నర్ చేసేసాను. కీర దోసకాయ తింటున్నాననమాట. ఈ అన్నం అండ్ చికెన్ అయిపోయే లోపల నైట్ అయితే చికెన్ అండ్ రైస్ మళ్ళీ ఒక అర్ధగంట ఆగేసి బటర్ మిల్క్ అయితే తాగేసాను. అండ్ ఈరోజు నా 10K స్టెప్స్ కంప్లీట్ చేశాను వితౌట్ షుగర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.